ఆదిలాబాద్ జిల్లాలో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వర్గం తీరుకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడించింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాపులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలకు గాయాలయ్యాయి. దీంతో ఉట్నూరు పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉట్నూరు బంద్కు పిలుపునివ్వడంతో 144 సెక్షన్ విధించారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఉట్నూరు దగ్గర పరిస్థితి మా ప్రతినిధి సారంగపాని అందిస్తారు. సారంగపాని, అసలు ఈ గొడవ కారణం ఏంటి? కళ్యాణ్, నిన్న రాత్రి ఏదైతే ఉందో ఒక యువకుడు ఒక వర్గాన్ని కించపరుస్తూ యూట్యూబ్ లో అంటే వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. దానికి ఒక మరో వర్గానికి చెందిన వాళ్ళంతా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సాయంత్రం వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వర్గం నేతలంతా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన వీళ్ళు తెల్లవారి ఉదయాన్నే ఇంకా పోలీసులు స్పందించడం లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ పైకి రాళ్ల దాడికి యత్నించారు. అప్పటికే అసలు ఊహించని పరిణామంగా పోలీసులు భావించారు. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ కావడంతో అప్పటికే చేయడం జరిగింది. అయితే ఒక వర్గం మరో వర్గం షాపులపైన దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఆ వర్గం సైతం మళ్ళీ ఎదురు దాడికి చేయడంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి మారింది. అయితే పోలీసులు లాఠీ చార్జీలకు ఆదేశించడం జరిగింది. అప్పటికే ఆదిలాబాద్ నుంచి ఉటావుటిన ఎస్పీ సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికి పరిస్థితి చేయి దాటిపోయిన నేపథ్యంలో లాఠీకి అనుమతించారు. అయితే లాఠీ చార్జీ కొనసాగుతున్న క్రమంలోనే ఇరు వర్గాలు ఎంతకు తగ్గకపోవడంతో ఏకంగా టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది. దీంతో ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ మళ్ళీ కాసేపటి తర్వాత దఫల వారీగా ఈ రాళ్ల దాడులకు దిగడం జరిగింది. ఈ క్రమంలో ఎస్పీ శ్రీనివాస్, ఏఎస్పీ పనాసరెడ్డితో పాటు డిఎస్పీ ఆదిలాబాద్ డిఎస్పీ కూడా స్వల్ప గాయాలు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని ఊహించని పరిణామంతో జిల్లా కలెక్టర్ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడికి జిల్లా కలెక్టర్ చేరుకోవడం జరిగింది. అయితే ఇదే విషయం తెలుసుకున్న కరీంనగర్ రేంజ్ డిఐజీ కూడా 2 నిమిషాల క్రితం ఉట్నూరు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఇరు వర్గాలు ఉన్నారో ఇరు వర్గాలను పిలిచి డిఐజీ, కలెక్టర్, ఎస్పీ, డిఎస్పీలు, ఏఎస్పీలు అందరూ కలిసి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే పరిస్థితి ప్రస్తుతానికి కొంత చల్లబడ్డట్టు కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడ కాల్వేలలో ఎక్కడ చూసినా రాళ్లు, సీసలు, గాజు పెంకులు కనిపిస్తున్నాయి. 1-2 చోట్ల నిప్పు పెట్టేందుకు ఆందోళనకారులు యత్నించడంతో పోలీసులు వాటిని అప్పటికప్పుడు అదుపు చేయడం జరిగింది. అయితే ఆందోళనకారులను అదుపు చేసేందుకు దఫల వారీగా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. అయితే అయినప్పటికీ కాస్త సద్దుమణిగిన మళ్ళీ తర్వాత ఆందోళనకారులు రోడ్డు పైకి ఎక్కడం, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ ఉట్నూరు డివిజన్ ఏరియా పోలీసులతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీసు బలగాలను, ఫైర్, ఇతర సిబ్బందిని, ఇతర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు కూడా రంగంలో దించుతున్న పరిస్థితి ఉంది.